హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. హైదరాబాద్‌లో చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయండి. అందులో ఒకటి హుస్సేన్ సాగర్ అనమాట. తప్పకుండా మీ పిల్లలతోటి ఒకసారి విజిట్ చేయండి. ఈ ప్లేస్ చాలా బావుంటుందనమాట. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంట్రన్స్ అనమాట ఇది. మనకి లెఫ్ట్ సైడ్ ఎళ్ళంగాల్నే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ అనేది ఉంటుందనమాట. అక్కడికి వెళ్ళేసి టికెట్ అనేది తీసుకోవాలి. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి ఇలాగా ఎంట్రన్స్ టికెట్ అనేది ఉంటుందండి. టికెట్ తీసుకొని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రాంగాల్నే మనకి ఇక్కడ చెకింగ్ ఉంటుందన్నమాట. ఇలాగా లోపలికి వచ్చిన తర్వాత ప్లేస్ అయితే చాలా విశాలంగా చాలా బాగుందండి, పీస్ఫుల్గా. అక్కడికి వెళ్ళంగాల్నే వాతావరణం కూడా చల్లబడిందనమాట. చాలా బాగుంది. మనకి లెఫ్ట్ సైడ్న పిల్లలు ఆడుకోవడం కోసం అనేసి చాలానే ఉన్నాయన్నమాట. బ్రేక్ డ్యాన్స్ కానీ ఇలాగా పిల్లల కోసం సపరేట్గా పెట్టారండి. అండ్ అలాగే ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో లైట్స్ ఆన్ చేస్తారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అలాగే అక్కడ నుంచి ముందుకు రాగానే ఇలాగా ఇక్కడైతే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. మనకి టాటూ కానివ్వండి, ఇలాగా స్కెచ్ ఆర్ట్ కానివ్వండి, చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ అలాగే కొంచెం షాపింగ్ కూడా చేసుకోవచ్చండి. కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి అన్నమాట షాపింగ్కి. ఇలా ముందుకు వెళ్తూ ఉండంగా మనకి బోటింగ్ కోసం అయితే ఇలాగ వెళ్ళాలన్నమాట. మనకి ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి బోటింగ్ సంబంధించిన వివరాలైతే ఇలాగ బోర్డు మీద మెన్షన్ చేసి ఉన్నాయండి. కాస్త ముందుకెళ్ళంగానే మనకి రైట్ సైడ్న బోటింగ్‌వి టికెట్ కౌంటర్ అయితే ఉందన్నమాట. ఇలాగ టికెట్ తీసుకొనేసేసి మేమైతే క్యూ లైన్‌లోకి వెళ్ళామండి. మేము బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్దామనేసేసి టికెట్ తీసుకున్నామన్నమాట. ఇలాగ బోట్‌లోకి ఎక్కంగానే మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తారండి. తప్పకుండా అవి అయితే ధరించాలన్నమాట. మేము ఈవినింగ్ టైం వెళ్ళడం వలన వాతావరణం చల్లబడింది. అంత ఎండ అనిపించలేదన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. తప్పకుండా మీరు కూడాను ప్లాన్ చేసుకోండి పిల్లలతోటి. చాలా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు. అలాగే ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ వచ్చేసేసి తెలంగాణ సచివాలయం అనమాట. బోట్ ఎక్కంగానే మాకు దూరం నుంచి బాగా కనిపించిందనమాట సచివాలయం ఒకటి. అలాగే బిర్లా మందిర్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఇవన్నీ కూడాను చూడాల్సిన ప్లేసెస్ అండి. సరౌండింగ్స్లోనే ఉంటాయన్నమాట. మీరు చూస్తున్నారు కదండి తెలంగాణ సచివాలయం. అండ్ అలాగే అది వచ్చేసేసి బిర్లా మందిర్ అనమాట. చాలా బాగుందండి ప్లేస్ అయితే మట్టికిను. ఇలాగా బోట్లో మేము బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడు మనము బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసామండి. చాలా బాగుందన్నమాట. చాలా హైట్ ఉంది బుద్ధుడి విగ్రహము. చాలా బాగుందండి. మనకి ఇక్కడ కింద వైపు బుద్ధుని కింద వైపు రాతి చుట్టూ కూడాను ఇలాగా అందమైన శిల్పాలైతే చెక్కారండి. అన్నీ కూడాను బుద్ధుడికి సంబంధించిన శిల్పాలేనమాట. ఇక్కడ మీరు చూస్తుంటే బుద్ధుడు జ్ఞానం చేస్తున్నట్టు, అండ్ అలాగే బుద్ధుని గుర్రం మీద వెళ్తున్నట్టు, అలాగా రకరకాలుగా శిల్పాలైతే చాలా అందంగా చెక్కారనమాట. అన్నీ కూడాను బుద్ధుడికి సంబంధించినవే అనమాట అండి. ఇలాగా చుట్టూ కూడాను మనకి ఒక చిన్న పార్క్ లాగా
చుట్టూ కూడాను మనకి ఇలాగా చెట్లయితే ఉంటాయి అన్నమాట. చాలా బాగుందండి ప్లేస్ అయితే మట్టికిను ఆహ్లాదకరంగా చాలా బాగుంది. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అన్నమాట. ఇలాగ చుట్టూ బోట్స్ వస్తూ ఈవినింగ్ టైంలో చాలా బాగుందండి. అండ్ అలాగే టైమింగ్స్ కూడాను మనకి ఎక్కువ టైం ఇవ్వరన్నమాట. ఒక 10 మినిట్సే మనకు టైం ఇస్తారనమాట. 10 మినిట్స్‌లోనే మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కువ టైం ఇవ్వరు బోటింగ్‌కి. ఇలాగా ఇక్కడ అలాగే ఫొటోస్ తీయడానికి కూడాను ఉంటారనమాట ఫోటోగ్రాఫర్స్. ఇక్కడ ఫోటోలు తీసి అప్పటికప్పుడు మనకి కాపీ ప్రింట్ అనేది ఇస్తారనమాట. అండ్ 10 మినిట్స్ టైం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము బోట్ ఎక్కుతున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్న బుద్ధుడి విగ్రహం అయితేను ఒకే రాతి మీద చెక్కబడిందనమాట. దీనిని మొదట 1990లో ఇక్కడ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించుదాం అనేసి అనుకున్నారు. కానీ అది నీళ్ళల్లో అదుపు తప్పి నీళ్ళల్లో పడిపోవడం వలన ఆ ప్రతిష్టాపన అనేది జరగలేదన్నమాట. తిరిగి దీన్ని 1992 డిసెంబర్ 1వ తేదీన ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్టాపన అయితే జరిగిందనమాట. దీన్ని ఎత్తు 17.5 మీటర్లు అంటే 58 అడుగుల ఎత్తు, అలాగే 350 టన్నుల బరువు ఉంటుందన్నమాట. ఈ విగ్రహాన్ని ఎంతో కష్టపడి అప్పుడు స్థాపించారనమాట అందరూ కలిసి. ఇది వచ్చేసేసి తెలంగాణ సచివాలయం అనమాట. నైట్ టైం వ్యూ చూడండి చాలా బాగుందన్నమాట. ఇవి చూసిన తర్వాత మేము బిర్లా మందిర్కి వెళ్ళామన్నమాట. ఇది బిర్లా మందిర్ ఎంట్రన్స్ అనమాట. ఇలాగా పైకి వెళ్ళాలండి. మనకి రైట్ సైడ్న ఇలాగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుందన్నమాట. మేము నైట్ అయిందనమాట. హుస్సేన్ సాగర్ వెళ్ళేసి తర్వాత బిర్లా మందిర్ వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 7 అయ్యిందనమాట. ఇక్కడనే మనము ఫోన్స్ కూడా అలౌ చేయరండి. ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ నుంచి ఫోన్స్ అనేది అలౌ చేయరు కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.